ఇవ్వవలసిన విషయంలో ఇవ్వకుండా, ఏదైనా తెచ్చి పెట్టవలసిన స్థితిలో వారికి పెట్టకుండా, అమ్మా బాగున్నావా, డాడీ బాగున్నావా, నాన్న బాగున్నారని అని హృదయపూర్వకంగా ఆప్యాయంగా వారిని పలకరించకుండా, నీకేదో చేద్దాం అనుకున్నా నాకు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసేసాను, ఎవరికో ఇచ్చేసానని అలా చేయటం మంచిది కాదు అని యేసు ప్రభువారు ముందే చెప్పారు. అలాంటి వారు ఆ రోజుల్లో ఉన్నారు కనుక వారి గుణపాఠము కలుగు నిమిత్తమై చక్కగా ఆ మాట చెప్పారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ బాధ్యతలు విస్మరించి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే యేసయ్య మాటని మీరు నిజంగా తీసుకోండి. ప్రార్థనాపూర్వకంగా పెద్దవారికి కాస్త సహాయపడాలని, కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి అని వాక్యానుసారంగా ఈ మాట ద్వారా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. అలాగే ఇక 4వ మాటకు వస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడే ఉన్నటువంటి విషయం ఏంటంటే చూడండి, తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి అనేటువంటి మాట యేసుప్రభువారు ఆ రిఫరెన్స్లో పలికారు. బైబిల్ ప్రకారంగా మనం స్టడీ చేస్తే ప్రియులరా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నలాగున మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. విడదీయరాని బంధం, దేవుడు ఒక్కడే అని బైబిల్ తేటగా చెబుతుంది. మానవుణ్ణి చేసినప్పుడు మన పోలిక చొప్పున మనము చేయుదము రండి అని పలికినట్లుగా మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిగా సృష్టికర్తగా ఉన్నాడు, కుమారుడికి లోకానికి వచ్చి శిలువ త్యాగం చేశాడు. ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు చెప్పించి ఒప్పించి మనలను సంఘములను సిద్ధం చేస్తున్నాడు. ఇంతవరకు మనం తెలుసుకోవాలి. అంటే ఎంతకాలమో కలిసిన్నటువంటి తండ్రి కుమారులు ఇక్కడికి వచ్చేసరికి తండ్రి క్రీస్తును వదిలేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎడబాటును సహించలేనటువంటి యేసయ్య, తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి. దేవునికి స్తోత్రం. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నానా అన్నప్పుడు తండ్రి పరిగెత్తుకొచ్చి కొడుకుకు సహాయం చేయటానికి చూస్తాడు. ఆ మాట పలికితే తండ్రి వచ్చి యేసయ్యను ఏదో తప్పించటానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ తప్పించి ఉంటే మానవాళికి రక్షణ కలిగేది కాదు. దీనిలో మనం తెలుసుకోవాల్సిన అర్థం ఏంటంటే, నశించుచున్నటువంటి మానవాళిని క్రీస్తుకు దగ్గర చేయడానికి, క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి, వీళ్ళందరినీ కూడా తండ్రితో సమానముగా తండ్రి దగ్గర ఉండేలాగా చేయడానికి యేసయ్య తండ్రికి దూరం కావలసి వచ్చింది. మనతో కలిసి ఉండడానికి, మనలో కలిసి ఉండడానికి ఆ ఎడబాటును కూడా సహించారు. అంటే దీనిలో నేను అంటాను, త్యాగము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను అని మనం ఆ మాట చదువుతూ ఉన్నాం. నీకు ఆ తర్వాత 5వ మాట మనం చూడాలి. యోహాను సువార్త 19:28లో ఈ రీతిగా వ్రాయబడింది, లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అన్నాడు. అక్కడ దప్పికొనుచున్నాను. మనకు టైం అవుతుంది, అయితే ఒక మాట మీకు చెప్పాలి. లేఖనం ముందుగానే చెప్పింది. లేఖనాలు అంటే దావీదు అనేక మంది భక్తులు ఎలాంటి వ్యధను, వ్యాధులను, గొప్ప శ్రమలను అనుభవించారు. ఆ విధానములో వారు ఉండి నేను దప్పికొనుచున్నాను అన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. నీరు తాగటానికి, అన్నం తినటానికి కూడా వాళ్ళకి అవకాశాలు లేని పరిస్థితి. అయితే పలికింది అక్కడ భక్తులే, కానీ అది క్రీస్తుల్లో నెరవేరింది. దప్పిక అనే దాని విషయంలో దీన్ని మనం ఆత్మల దాహముగా, నశించుచున్న ఆత్మల దాహముగా దీని పరిగణలోనికి మనం తీసుకోవాలి. కాబట్టి ఈ మాటలో నేను కానీ, నాతోటి దైవ సేవకులు కానీ, సేవకురాండ్రు కానీ, వింటున్నటువంటి విశ్వాసులు కానీ గ్రహించవలసింది ఏంటంటే, మనం ఆత్మసంబంధమైనటువంటి దప్పిక దాహము కలిగిన వారమై ఉండాలి. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు, దప్పికొనుచున్న వారులారా నా యొద్దకు రండి, రోకలు లేకయే ఉచితం. యెషయా గ్రంథ ప్రవచనం నెరవేరింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మేలు పొందాలి అంటే చాలామంది ఏదేదో ఖర్చులు ఏదేదో చెబుతూ ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు సువార్త ప్రకటించే విషయంలో ప్రకటించుచున్న వారికి దప్పిక తీర్చుకోవాలి. ఎవరైతే ఆ వాక్యాన్ని వింటున్నారో వారికి కూడా ఆత్మ సంబంధంగా దప్పిక తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ దాహము ఎవరికైతే ఉంటుందో, ఈ తపని ఎవరికైతే ఉంటుందో
వారు ఎక్కువ ఆత్మలను సంపాదించగలరు, అనేక మందిని ప్రభువులు నడిపించగలరు, దేవునికి మహిమకరముగా అనేక రక్షణకరముగా జీవించగలరు. కాబట్టి ఈ రోజుల్లో ఈ దాహం అంటే అనేక రకాలు వివరించవచ్చు. ధనదాహమని, పదవీ దాహమని, ఇంకా శరీరానుసరమ దాహం అని, అంటే ఆ తృష్ణ ఆ విధానంలో చాలామంది ముందుకు వెళ్ళిపోతున్నారు. తప్పో ఆత్మల దాహం ఆ మాటలో కనిపిస్తుంది. యేసయ్య నెరవేర్చారు, దేవునికి స్తోత్రం. దాన్ని పాటించి అనేకులు మనం మేలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆ విషయం మనకు బహుతేటగా తెలియచేస్తూ ఉంది. ఇక తర్వాత 6వ మాట యోహాను సువార్త 19:30లో ఈ రీతిగా వ్రాయబడింది. సమాప్తము అనే మాట. సమాప్తం అంటే దేనికి సమాప్తము? సృష్టికి ప్రారంభం ఉంది, సమాప్తం ఉంది. మనకు బైబిల్ ప్రకారంగా చూస్తూ ఉన్నాము. సమాప్తము ప్రారంభాలన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. అంటే ఒక కార్యం కోసం ఈ లోకానికి ఆయన వచ్చారు. అంతకుముందు ఎందరో వచ్చారు, ఏదేదో చేశారు. తరువాత ఎందరో వచ్చారు, ఏదేదో చేస్తున్నారు. నశించుచున్న మానవాళి విమోచించి రక్షించటానికి లేఖనాల ప్రకారం ఒక పని చేయటానికి వచ్చాడు. ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చి సిలువలో ఎవరైనా అసలు తిరిగి జన్మించాలి ఏంటి, ఆ కార్యము నేను సాధించాను, పూర్తి చేశాను అని ఒక సవాలు ప్రపంచం ముందు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రసంగం అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. మధ్యలో వదిలేసి ఆయన పారిపోలేదు. కాబట్టి ఈ విషయం మీరు గమనించండి. ఎవరు రక్షణ పొందాలి అనుకుంటే, నిజంగా విమోచించబడ పరలోకి వెళ్ళాలనుకుంటే క్రీస్తు యేసు ద్వారా సమస్తము సాధ్యమే. అందుకే పౌలు ఈయన మనకు సరిపోయిన వాడు అన్నాడు. మీరు వచ్చి ఆయన పాదాలు బట్టి ప్రార్థన చేస్తే క్షమించి మిమ్మల్ని విమోచించి పరలోక రాజ్యం చేర్చగలడు. ఆ పనిని చక్కగా ఆయన పూర్తి చేశాడు. అందుచేత మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక చివరి మాట 7వ మాట లూకాసు వార్త 23:46లో ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. దీంతో మరి క్లుప్త 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆత్మను అప్పగించుచున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆత్మ దేవుడిచ్చాడు మనకి. శరీరం మట్టితో చేయమని ఆత్మ దేవుడిచ్చాడు. ఈ ఆత్మను దేవునికే మనం అప్పగించుకోవాలి. ఇది గొప్ప సూచన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మను దొంగిలించడానికి, నరకానికి తీసి వెళ్ళడానికి చాలా అశ్రద్ధ సైతాను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం చనిపోబోయే ముందు మనకిచ్చిన ఆత్మ మన దేవునికి మనం అప్పగించుకోవాలి. ఇటీవల ఒక మహాభక్తుడు చాలా ఏండ్లు సేవ చేసినటువంటి వ్యక్తి చనిపోతూ అన్నాడట, నేను నా తండ్రి ఇంటికి వెడుతున్నాను, ఐఎమ్ గోయింగ్ త్రూ మై ఫాదర్స్ హౌస్ అని అన్నాడట. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడట. కాబట్టి దయచేసి ఆలకించండి. శరీరానికి చావును, ఆత్మకు చావు లేదు ప్రియులరా. ఆయనకు అప్పగించుకుందాం. ఆయన ఆత్మతో కలిసి పరలోకం కలకాలం ఆయనతో సుఖ నివాసము చేద్దాము అని ఈ 7వ మాట తెలియచేస్తూ ఉంది. దయచేసి ఈ మాటలు రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఏదో వాటిని ఏదో చేసేయటం కాదు, కానీ ప్రతి మాటను కూడా మన జీవితాల్లో పాటించి నిర్వహించి మనం క్రీస్తుని ఆ మాటలు సజీవన రుజువు చేస్తూ ముందుకు వెడదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. తెల్లవంతుడి మాటలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్ర. ఈ 7 మాటల వివరణ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా బిడ్డలకు రానున్నదాన్ని దృష్టిలో పెట్టుకు ఇచ్చి ఉండగా, ఈ మాటలు విని వారి హృదయాలలో మరి చక్కగా వారు నేర్చుకొని పాటించుచూ ముందుకు వెళ్ళగలుగుటకు, మాటలు క్రీస్తు నెరవేర్చినట్లుగా మేము కూడా నెరవేర్చాలన్న పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని, కృప చూపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.